హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది యూస్ఫుల్ థింగ్స్ అండి. ఒకటనే ఏం చెప్పను, కొన్ని మిషన్ కి కొన్ని కిచెన్ కి అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. సో అన్ని కలిపి ఒక వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కిచెన్ కి మనకి ఇది ప్రొడక్ట్ బాగా చూపిస్తున్నారు కదండి, స్ప్రే చేసి క్లీనర్ అనేసి అది తీసుకున్నాను అనమాట. నేను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి నేను వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 87 అనమాట. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఏమో చూసేసి నీకు చెప్పేస్తాను అనమాట నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి నైఫ్ షార్పర్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 131 మనకి. ఇదైతే వర్క్ అవుతుందండి, ఆల్రెడీ మా పిల్లలు యూజ్ చేశారు. ఒకటే సైడ్ నుంచి టూ సైడ్ నుంచి ఇట్లా ఇట్లా రాకపోతే ఇట్లానే తీసి షార్పర్ అండి, ప్లాస్టిక్ తోటి వచ్చేసింది మనకి. నైఫ్ అయితే ఈజీగా ఇలా వన్ సైడ్ నుంచి ఇలా గట్టిగా అనేస్తే మనకి షార్ప్ అయితే అవుతుందండి. మనకు వచ్చేసి ఇది కొంచెం టైట్ గా ఉంది, తీసి పెట్టుకోవచ్చు అనమాట. మనకి చాలా బాగుందండి, ఇదైతే యూస్ఫుల్ అనమాట, యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మిషన్ కి క్లాత్స్ కి సంబంధించిందండి. 205 100 పీసెస్ వచ్చాయి మనకి. ఇలా బటన్స్ ఉంటాయి కదండి, అలా కలర్స్ వచ్చాయి అనమాట మనకి. ఇది వచ్చేసి ఇలా ఇచ్చారనమాట మనకి. ఇందులో బటన్స్ వేసేసి ఇలా హుక్స్ కానీ బటన్స్ కానీ ఇలా కనిపిస్తున్నాయి కదా, మనం పెట్టుకోవచ్చు అనమాట. ఏదన్నా ఎమర్జెన్సీలో ఏదైనా అవసరం ఉంటే యూజ్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాంగింగ్ స్టిక్కర్స్ అండి. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 12 వచ్చేసినాయి అనమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇలా ఇన్విజిబుల్ ఉంటది అనమాట. జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ ఇది తీసేసి పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది అనమాట వాల్ కి మనకి. ఇలా చూడండి కనిపిస్తుంది కదా, ఇలా ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అన్ని చోట్ల మొలలు కొట్టలేము కదా అండి, సో ఇది పెట్టేసి మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ బరువు అయితే మెయింటైన్ చేయలేదు, బట్ నాప్కిన్స్ అలాంటివి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట దీనికి. ఇవి కూడా నేను తీసుకున్నాను అనమాట, చాలా యూస్ అయితే అవుతున్నాయి. నేను ఆల్రెడీ కొన్ని యూజ్ చేశానండి. ఇవి వచ్చేసి పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి, వాల్ కి స్టిక్ అయి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కోమ్ అండి. ఇది ఒక్కటి మాత్రం నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, మిగతావన్నీ మీషోలోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మీన్ తోటి ఉంది, అది స్మెల్ అయితే వస్తుంది మనకి, బట్ ఎగ్జాక్ట్లీ అయితే నాకు తెలీదు, బట్ స్మెల్ అయితే వస్తుంది. మన వేప చెట్టు స్మెల్ వస్తుంది కదా అండి, వేప పండుది, అలా అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా యూస్ఫుల్ థింగే. ఇది కూడా మనకి 89 ఆర్ 100 ఆ లోపే పడిందండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒత్తులండి. ఇవి మనకి ప్రైస్ వచ్చేసి 87 పడింది. మొత్తం 1000 పీసెస్ ఉన్నాయని ఇచ్చారు మనకి. ఇలా చిన్న ఒత్తులు ఉంటాయి కదండి, ఇప్పుడు ఎలాగో మనకు ఆషాఢం తర్వాత శ్రావణం స్టార్ట్ అవుతుంది, మనము ఎలాగో యూజ్ చేస్తూనే ఉంటాము. ఆషాఢం అని కాదు, ఎప్పుడైనా సరే దేవుని దగ్గర యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో చిన్న ఒత్తులు అనమాట నేను తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయండి. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మిషన్ పర్పస్ కి అయితే చాలా యూజ్ అవుతుందండి. రెగ్యులర్ గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి సెట్ ఆఫ్ ప్యాక్ వచ్చేసింది. ఇది ప్యాక్ వచ్చేసి 350 ఆ రేంజ్ లో పడిందండి మనకి. ఎగ్జాక్ట్లీ గుర్తుకులేదు, బట్ ఆ రేంజ్ లోనే పడింది మనకి. ఇది వచ్చేసి ఇలా ఉక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కటర్ ఉంటది కదా అండి, కట్ చేయడానికి, ఇలా అది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టేప్ అయితే అంత బాగాలేదు, బట్ ఓకే అది. నెక్స్ట్ సీజర్ అండి, సీజర్ కూడా పర్లేదు అనమాట. ఇక 350 కంటే కొంచెం నార్మల్ గానే ఉంటాయి కదా అండి, అలా ఉందన్నమాట. కాకపోతే షార్ప్ అయితే ఉంది, పర్లేదు అనమాట. నెక్స్ట్ మనకి వచ్చేసి బాబిన్స్, పిన్స్, ఇలా సూదులు ప్రొవైడ్ చేశారనమాట. బాబిన్స్ వచ్చేసి 5 బాబిన్స్ వచ్చేసినాయి మనకి. ఇలా 16 నెంబరు పిన్ మిషన్ సూదులు ఉంటాయి కదా, 16 నెంబర్ ఇచ్చారనమాట మనకి వచ్చేసి. నెక్స్ట్ ఇది మీకు అందరికి ఐడియా ఉంది కదా అండి, ఇలా ఇవి స్టిచెస్ ఉంటాయి కదా అండి, స్టిచెస్ తీయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి సింపుల్ గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ థ్రెడ్స్ ఇచ్చారండి మనకి, ఇలా అన్ని 4 కలర్స్ ప్రొవైడ్ చేశారనమాట. పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది. ఈ థ్రెడ్ అయితే వచ్చేసి థ్రెడ్ క్వాలిటీ బాగుంది, కానీ సైజ్ వచ్చేసి తక్కువ ఉందండి మనకి. మనం తీసుకునే సైజ్ కంటే కొంచెం తక్కువ ఉందన్నమాట. ఇంకా 350కి ఇస్తున్నారు కదా అండి, సో అందుకనే మనకి హాఫ్ వచ్చేసిందని చెప్పొచ్చు అనమాట. అలా ఉంది. థ్రెడ్ క్వాలిటీ అయితే బాగుంది, బట్ ఏంటంటే సైజ్ తక్కువ వచ్చింది అంతే. మిగతా ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా అండి, ఇవన్నీ పార్సల్స్ అన్ని చూసి పెట్టుకున్నాను, చేస్తాను. నెక్స్ట్ 1 by 1 వీడియోలు చేస్తాను. సో మీకు ఇవేనండి ప్రోడక్ట్ లింక్స్ అన్ని ఇచ్చేస్తాను. ఒకసారి ఎవరికైనా యూస్ఫుల్ అయితే చెక్అవుట్ చేసేసేయండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి, నో ప్రాబ్లం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.